హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ బయో ఎంజైమ్ రెడీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన మనకి 3 ఇంగ్రీడియంట్స్: బెల్లం, నిమ్మకాయలు, ఇంకా వాటర్. ఈ 3 కూడా 1:3:10 రేషియోలో ఉండాలి. ఫస్ట్ 1 అంటే బెల్లం సపోజ్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే ఈ నిమ్మ తొక్కల్ని 300 గ్రామ్స్ అండ్ వాటర్ వచ్చేసి 1 లీటర్. ఈ 3 కూడా ప్లాస్టిక్ కంటైనర్లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఈ బయో ఎంజైమ్ రెడీ అయ్యే ప్రాసెస్లో గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. దానికోసం ప్లాస్టిక్ అయితేనే మనకి చాలా బెటర్గా ఉంటుంది. గ్లాస్ కానీ ఇంకా వేరే ఏదైనా మెటీరియల్ వాడినట్లయితే అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో కంపల్సరీగా బయో ఎంజైమ్ ఆ కంటైనర్ అనేది ఎయిర్ టైట్ అయి ఉండాలి. నేను ఇక్కడ మొత్తం టోటల్ 4 బాటిల్స్ చేస్తున్నాను. లెమన్ పీల్స్తో చేస్తున్నాను, డైరెక్ట్గా లెమన్స్ని పీసెస్ చేసి చేస్తున్నాను, అండ్ ఆరెంజ్ పీల్స్తో కూడా చేస్తున్నాను. ఈ బయో ఎంజైమ్ ఫస్ట్ 1 నుంచి 1.5 మంత్ వరకు గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. సో ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ ఒక 2 to 3 టైమ్స్ గ్యాస్ రిలీజ్ అయ్యేదాన్ని బట్టి క్యాప్ని కొంచెం లూజ్ చేసి మళ్ళీ పెట్టాలి. అలా ప్రతిరోజు 1.5 మంత్ వరకు చేస్తూ ఉండాలి. దీంట్లో వాడే బెల్లం అనేది డార్క్ కలర్ నల్ల బెల్లం అయితే చాలా మంచిది. లేదు అది దొరకకపోతే ఏదైనా వాడచ్చు. 1.5 మంత్ తర్వాత ఇప్పుడు ఇలా స్లోగా లెమన్ పీల్స్ కిందకి దిగుతూ ఉంటాయి. మొత్తం కిందకి దిగింది అంటే బయో ఎంజైమ్ రెడీ అయినట్లు. మనం దీన్ని వడకట్టేసి సర్ఫేస్ క్లీనింగ్గా, ఫ్లోర్ క్లీనింగ్గా, బాటిల్స్ కానీ దేన్నైనా యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా దీనికి షెల్ లైఫ్ అంటూ ఏముండదు. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో